sister for inviting me, and also I request all the individual guys to accept. Request the organizers to please arrange Dr. Ratna Prasad Sir's felicitation. సార్ ఇక్కడ చూడండి అన్నారు ప్లీజ్. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 1981లో పూర్వం మెదక్ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క ప్రయోజనాలతోనూ మరియు వారిని శక్తివంతం చేయడం కోసం ఇది మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క చొరవతో స్థాపించబడింది. ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా BA BCom తెలుగు మీడియం UG కోర్సులతో ప్రారంభమైంది. తరువాత 1998 BCom కంప్యూటర్ అప్లికేషన్స్ తోనూ మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉర్దూ మాట్లాడే కుటుంబాలు చాలా మంది ఉండడం వల్ల ముస్లిం బాలికలను మరింత శక్తివంతం చేయడానికి ఉద్దేశంతో BA ఉర్దూ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. 2009లో సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో BSc MPCS BJCని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కళాశాల ఏప్రిల్ 2022 మూడవ దఫా NAAC అక్రిడిటేషన్ B++తో ఎంతో ఉన్నత ఫలితాలను సాధించింది. అలాగే CBCS వ్యవస్థను అనుసరించి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుగుణంగా ఉన్న ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి కట్టుబడి ఉంది. కళాశాలలో BA BCom మరియు BSc విభాగాలలో UG స్థాయిలో 9 ప్రోగ్రాంలను అందిస్తోంది. అందులో 19 బోధనా సిబ్బంది మరియు 10 మంది బోధనేతర సిబ్బందితో దాదాపు 380 మంది విద్యార్థులతో విరాజిల్లుతోంది గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల సంగారెడ్డి. కళాశాల విద్యార్థుల జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం కలిగి ఉండడానికి ఇవి ఎంతో దోహదపడుతున్నాయి. అలాగే ఇంకో అచీవ్మెంట్ గురించి చెప్పదలుచుకుంటే అదే PM ఉషా. మా కళాశాలకు PM ఉషా పథకం కింద రూపాయలు 5 కోట్ల నిధులను కేటాయించబడ్డాయి. వీరితో సంతోషిస్తున్నాను. बेगम बच्चों लेनी चाहिए, दुनिया नहीं चाहिए। बेस्ट आउटगोइंग स्टूडेंट इन लाइब्रेरी शादिया मोदी शादिया कम एंड टेक योर इसमें भी कंजूसी. And next comes to and B Bhavani, and the second prize goes to Shravanti. Second comes to group competitions. First and next comes second prize goes to Sai Priya. Sai Priya, be ready ma. Designing Sai Priya also.